హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ రాణిహారం. ఈ కథ రచించిన వారు పోలవరపు పుష్పావతి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. విజయ మనసంతా అతలాకుతలంలా ఉంది. పరిపరి విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మనసు మాత్రం ధగధగా మెరిసే ఆ రాణిహారం చుట్టే తిరుగుతూ ఉంది. అంత అద్భుతమైన హారం వేసుకున్న భాను ఎంత అదృష్టవంతురాలో అని వాపోతుంది మనసు. ఉదయం తను అత్తగారి కోసం మందులు తేవటానికి మందుల షాప్కి వెళ్తుంటే అప్పుడే వచ్చింది ధగధగా మెరుస్తూ కొత్త స్విఫ్ట్ కారు. ఆ కార్లో నుంచి దిగి వస్తున్న భానుని చూసి విజయ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ముఖ్యంగా భాను మెడలో ఉన్న హారంపైనే కళ్ళు అతుక్కుపోయాయి. విజయ భాను చిన్ననాటి స్నేహితులు. ఒకే తరగతిలో చదువుకునేవారు. విజయ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్గా నిలిచేది. భాను ఏదో అత్యవసర మార్కులతో పాస్ అవుతూ ఉండేది. పై చదువులు చదివాక ఇద్దరు ఉద్యోగాల్లో చేరారు. కానీ పెళ్ళైన తర్వాత విజయ ఉద్యోగంలో కొనసాగలేకపోయింది. విజయ ఒక సగటు గృహిణి. భర్త తెచ్చే సంపాదనతో గుట్టుగా సంసారం నడిపే మంచి భార్య. అత్తామామలకు సేవ చేస్తూ భర్త పిల్లలతో సంతోషంగా గడపటంలో సిద్ధహస్తురాలు. అసంతృప్తి అత్యాశ అంటే తెలియని ఉత్తమురాలు. కానీ ఎప్పుడో విడిపోయిన తన చిన్ననాటి స్నేహితురాలి వైభవాన్ని చూసి విజయ మనసు కలత చెందింది. ఇద్దరు స్నేహితురాళ్ళు కాసేపు మాట్లాడుకుని మళ్ళీ కలుద్దాం అనే వాగ్దానంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. తను భానుకి ఏ విషయంలోనూ తీసిపోదు. అందం, చదువు అన్నిటా ఒక మెట్టు పైనే ఉంటుంది. అయినప్పటికీ ఈరోజు భానుకి ఉన్న హోదా తనకు లేదాయే అని మనస్సు చివుక్కుమంది. ఇంటికి తిరిగి వచ్చిన విజయ అత్తగారికి మందులు ఇచ్చి మామగారికి పిల్లలకి భోజనం పెట్టి కాస్త ఖాళీ సమయం దొరకగానే నడుము వాల్చింది. మళ్ళీ భాను మెడలో ఉన్న రాణిహారం, అలాగే భాను దిగి వచ్చిన కారు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాయి. ఎప్పుడో తన పెళ్లినాడు కన్నవారు చేయించిన చిన్న నెక్లెసు, అత్తవారు చేయించిన నల్లపూసల గొలుసు, ఒక మంగళసూత్రం, ఇవే తన ఆభరణాలుగా మిగిలిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడూ బంగారం వైపు చూసే అవకాశం కూడా తనకు రాలేదు. ఒకసారి కొత్తగా హారాల ఫ్యాషన్ వచ్చినప్పుడు తను కూడా హారం చేయించుకోవాలని అనుకుంది. భర్త సహకారంతో కొంత పైకం సమకూర్చుకుంది. అంతలోనే ఇంట్లో అనుకోని ప్రమాదం జరిగింది. అత్తగారు మెట్ల మీద నుంచి జారి పడిపోయారు. వెన్నెముక దెబ్బతింది. ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. చాలా డబ్బు ఖర్చు అయిపోయిందంతే. ఆ దెబ్బకి హారం చేయించుకోవాలి అన్న ఆలోచన మరుగున పడిపోయింది. అలా హారం చేయించుకునే అవకాశం చేయిజారినందుకు విజయ ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే అత్తగారంటే విజయ్కి పంచ ప్రాణాలు. కన్నతల్లిని కూడా మరిపించేటంతగా గొప్పవారు విజయ అత్తగారు. పెళ్ళైన కొత్తలో భయంగా తెల్లవారుజామునే లేచి స్నానం చేసి వంటగది వైపు వెళుతూ ఉంటే అత్తగారు పిలిచి, "నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలానే లేస్తావా?" అని అడిగారు. "లేదండి, అక్కడైతే అమ్మ అన్నీ చూసుకుంటుంది. నేను 5కి లేచి యోగా చేసుకుంటాను" అని చెప్పింది విజయ. "మరి ఇక్కడెందుకు ఇంత చీకటితో లేచావు? అక్కడ అమ్మ వాళ్ళింట్లో ఎలా ఉన్నావో ఇక్కడ కూడా నువ్వు అలాగే ఉండవచ్చు. ఇది నీ ఇల్లు. నువ్వు ఈ ఇంటికి మహారాణివి" అని అత్తగారు ప్రేమగా దగ్గరకు తీసుకుని అంటుంటే విని విజయ్కి ప్రాణం లేచొచ్చినట్లయింది. ఎందుకంటే పెళ్ళి కుదిరినప్పటి నుంచి అందరూ ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అత్తారింట్లో ఇలా ఉంటే పనికిరాదు అని చెప్పిన వాళ్లే. దాంతో పెళ్ళి అవుతుంది అన్న ఆనందంతో పాటే ఒక రకమైన భయం కూడా ఏర్పడింది. అత్తగారు తన ప్రేమతో ఆ భయాన్ని పోగొట్టేశారు. అప్పటినుంచి విజయ ఆమె అత్తగారు సొంత తల్లి కూతుళ్ళలాగా ఉండేవారు. విజయ పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగాలని అనుకుంది. అత్తగారు కూడా సరే అన్నారు. కానీ వెంటనే గర్భం దాల్చడంతో ఉద్యోగం చేసే ఉద్దేశం విరమించుకుంది. రిస్క్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెప్పినప్పుడు అత్తగారు కాలు కింద పెట్టనివ్వకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు. అలా ఇటు కన్నవారు అటు అత్తింటి ప్రేమల నడుమ విజయ 2 పిల్లలకు తల్లయింది. పిల్లలు కాస్త పెద్దయ్యాక ఇక పిల్లల సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కోరుకున్న ఉద్యోగానికి వెళ్ళొచ్చన్నారు అత్తగారు. ఆ మాటలు విని విజయకి అంబారీ ఎక్కినంత పనైంది. వెంటనే ఉద్యోగాల వేటలో పడింది. భర్త కూడా అందులో విజయ్కి సహకరిస్తున్నాడు. అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది. అత్తగారు మంచాన పడ్డారు. అలా అత్తగారిని మంచం మీద వదిలేసి చిన్నపిల్లను గాలికి వదిలేసి తను ఉద్యోగం చేసి వెలగబెట్టేదేముంది అనుకుంది విజయ.
పరిస్థితులు అనుకూలిస్తే ఉద్యోగం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఉద్యోగం చేయాలనే తన సరదా కోసం స్వర్గం లాంటి తన ఇంటిని అస్తవ్యస్తం చేయటం ఇష్టం లేక ఉద్యోగం చేసే ఆలోచనని మరొకసారి విరమించుకుంది. అయినా విజయ ఎప్పుడూ బాధపడలేదు. మంచం మీద ఉన్న అత్తగారిని కన్న తల్లిలాగా చూసుకుంటుంది. అత్తగారు కూడా తనకి అంతే ప్రేమ పంచి పెట్టారు. మరి పిల్లలు బాగోగులు చూసుకుంటూ మామగారి ప్రేమాభిమానాలు పొందుతూ భర్తని అన్ని విధాలా సంతోషపెడుతూ ఎంతో సంతోషంగా గడిపేసింది ఇప్పటి వరకు. కానీ బంగారానికి ఉన్న ఆకర్షణే వేరు. మహామహులే ఆ ఆకర్షణను బయట పడలేరు. అందుకేనేమో ఈరోజు భాను మెడలో హారం చూసి విజయ మనసు కలత చెందింది. ఆ క్షణం నేను జీవితంలో అనుకున్నది ఏదీ పొందలేకపోయాను అనే ఒక న్యూనతాభావం విజయ మనసులో ఆవిర్భవించింది. ఎందుకో అది తన చేతకానితనమే అనుకుంది. అలా అనుకున్నదే మొదలు చిరాకు పట్టం ప్రారంభించింది. ఆ చిరాకు ఎవరి మీదనో తెలియక ఇంట్లో గిన్నెలపైన చూపించటం మొదలెట్టింది. ఎప్పుడూ లేనిది వంటగది నుండి గిన్నెల శబ్దం రావటం, అలాగే తరచూ వాళ్ళు వీళ్ళు కొనుక్కునే బంగారాలు ఆస్తుల గురించి వర్ణించటంతో విజయ భర్త ప్రకాష్కి విజయ చిరాక్కి కారణం అర్థమైంది. విజయ ఒకప్పుడు హారం కొనుక్కోటానికి ప్రయత్నించిన విషయం గుర్తుకొచ్చింది. మనస్సులో ఎంతో బాధపడ్డాడు. నిజమే కదా, పెళ్ళయింది మొదలు తను విజయ నుంచి ఎన్నో సహకారాలు పొందాడు. కానీ తిరిగి తన కోసం ఏం చేయలేకపోయాడు. అందుకే ఈసారి ఎలాగైనా దసరాకి ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి విజయకు తను కోరుకున్న హారం చేయించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలా జరిగిన కొద్ది రోజులకే భాను విజయ ఇంటికి వచ్చింది. ఆ రోజు సెలవుదినం కావటంతో విజయ భర్త పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు. విజయ అత్తగారు విజయ తనకు చేసే సేవలను భానుతో చెబుతూ విజయ లేకుంటే తాను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదంటూ కంటతడి పెట్టుకున్నారు. మామగారైతే విజయ గొప్పతనం గురించి పదే పదే చెబుతూ విజయ మా ఇంటి ఇలవేల్పు అని కొనియాడారు. భర్త పిల్లలు కూడా విజయ చుట్టూ తిరుగుతూ విజయ లేకపోతే వాళ్ళ అస్తిత్వమే లేదు అన్నట్టు ప్రవర్తించారు. అది చూసిన భానుకి అసూయగా అనిపించింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. విజయ్కి భానుకి కాస్త ఏకాంతం లభించింది. ఇద్దరూ పైన గదిలోకి వెళ్ళి చిన్ననాటి విషయాలు ముచ్చటించుకున్నారు. అప్పుడు విజయ భానుతో, నీ లైఫ్ సక్సెస్ అయ్యింది, మంచి ఉద్యోగం చేసుకుంటున్నావు, కానీ నా చదువు వృధాగా మూలన పడిపోయింది. నేను కూడా నీలాగా ఉద్యోగం చేయాలి అనుకున్నా, కానీ పరిస్థితులు నాకు అనుకూలించలేదు అంది బాధపడుతూ. ఆ మాటలు విన్న భాను ముఖంలో ఎన్నో రంగులు మారాయి. కాసేపు మౌనంగా ఉండి అంది, అదేంటి విజయ, నీ చదువు వృధా అయ్యిందని ఎలా అనుకుంటున్నావు? ముమ్మాటికి కాదు. చదువు మనకి సరైన నడవడికతో పాటు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం కూడా నేర్పిస్తుంది. నువ్వు నీ సంసారం పట్ల సరైన నిర్ణయాలు తీసుకున్నావు. నిన్ను అభిమానించే వాళ్ళని నీ జీవితంలో మొదటి స్థానంలో ఉంచావు. అందుకే వాళ్ళ హృదయాలలో మహారాణిగా నిలిచిపోయావు. అదే గనక చేయకుంటే నువ్వు కూడా నాలాగే ఒంటరిగా మిగిలిపోయి ఉండేదానివి అంది. కొంత మౌనం తర్వాత, పెళ్ళైన కొత్తలో మా వారు బెంగళూరులో, నేను వైజాగ్లో జాబ్ చేసేవాళ్ళం. మా వారు నన్ను వైజాగ్లో జాబ్ మానేసి బెంగళూరు వచ్చేయమన్నారు. అక్కడ మరో జాబ్ చేసుకోవచ్చు అని కూడా అన్నారు. ఆయన చదువుకి ఇక్కడ సరైన జాబులు దొరకవు కాబట్టి నన్నే బెంగళూరుకు వచ్చేయమన్నారు. కానీ నేను ససేమీరా ఒప్పుకోలేదు. నా ఈగో అడ్డుపడింది. నా జాబ్ సీనియారిటీ పోతుందని బెంగళూరు రానని చెప్పేశా. అలా వైజాగ్లో నేను, బెంగళూరులో మా వారు చాలా కాలం ఉండిపోయాం. వైజాగ్ సొంత ఊరు కనుక అత్తగారు మామగారు నాతోనే ఉండేవారు. అత్తగారికి కీళ్లవాతం, నడవటానికి చాలా బాధపడేవారు. అయినా ఎలాగోలా పాపం పనులన్నీ చేసుకునేవారు. మామగారు కూడా ఆస్తమాతో బాధపడేవారు. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి వాళ్ళిద్దరి అవస్థ చూసి నాకు చిరాకనిపించేది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవలసింది పోయి వాళ్ళని విడిచిపెట్టి నేను హాస్టల్కి వెళ్ళిపోతానని మా వారితో చెప్పాను. అలా చేస్తే ఊర్లో జనాలు రకరకాలుగా మాట్లాడతారని, నన్ను ఆడిపోసుకుంటారని పాపం మా వారే ఒక మెట్టు దిగి తనే బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చేసి తను చేసే ఉద్యోగం కంటే తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరారు. అత్తగారిని మామగారిని చూసుకోవడానికి పనివాళ్ళని పెట్టాం. మావారు కూడా వాళ్ళ అమ్మా నాన్నల పట్ల చాలా జాగ్రత్త వహించేవారు. కానీ ఎందుకో వాళ్ళని నా వాళ్ళు అనుకుని ఎప్పుడూ సేవ చేయలేకపోయాను. నా ప్రవర్తనకు మా వారి మనస్సు తీవ్రంగా గాయపడినప్పటికీ నన్ను ఏమీ అనలేదు. కానీ మా ఇద్దరి మధ్య ఒక రకమైన దూరం ఏర్పడింది. ఆ విషయం అర్థమై ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు నేను. మా ఇద్దరి మధ్య సమన్వయ లోపం వల్ల మా బాబుని చిన్నప్పుడే హాస్టల్లో పెట్టేశాం. బారిన కొడుకు జీవితాన్ని చూసి లోలోనే కుమిలిపోతూ మౌనంగా రోదిస్తూ అత్తగారు మామగారు ఏడాదిలోపే కాలం చేశారు. దాంతో మా వారికి నా మీద ఉన్న ఆ కాస్త ప్రేమ కూడా లేకుండా పోయింది. బతికుండంగా వాళ్ళ అమ్మా నాన్నని నేను చూసుకోలేదన్న బాధ ఆయనలో ఎప్పటికీ మిగిలిపోయింది. మా మధ్యన దూరం పూడ్చలేనంతగా పెరిగిపోయింది.
చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లో చదవడం వల్లనో ఏమో కానీ బాబు మమ్మల్ని అభిమానించే అమ్మా నాన్నల్లా చూడలేకపోయాడు. ఇంట్లో ఉన్నంతసేపు తన గదికే పరిమితం అయిపోతాడు. అలా ఒక ఇంట్లో ఉంటున్న మేం ముగ్గురం ఎవరికి వారుగా మిగిలిపోయాం. రాజేష్ అదే మా వారు నేను అనుకున్న దానికి అడ్డు చెప్పరు. అలాగే తన జీవితంలోకి నన్ను తొంగి చూడనివ్వరు. ఎవరి లైఫ్ వాళ్ళది. బయట ప్రపంచానికి ఎంతో సుఖ సంతోషాలతో వైభవాలతో ఉన్నట్టు కనిపిస్తున్న మేము ఒక్క శూన్యంలో బతికేస్తున్నాం. పెద్ద ఇల్లు ఉంది, అందరికీ వేరువేరుగా గదులున్నాయి, ఒక్కొక్కరికి 2 కార్లున్నాయి. కానీ అందరం ఒకటిగా లేము. నాకిప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ లేకపోయినా ఒకరి మనసులో మరొకరికి స్థానం ఉంటే బాగుండును అని. కానీ ఏం లాభం, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టయింది నా బతుకు. నిన్ను అంతలా ఆకర్షించిన ఈ హారం వేసుకుని అద్దంలో నాకు నేనే చూసుకోవాలి తప్ప నన్ను చూసి ఎవరు మురిసిపోయేవాళ్ళున్నారు? కానీ చంద్రబింబం లాంటి నీ ముఖాన్ని చూసి నిన్ను గుండెల్లో దాచుకోవటానికి మీ ఆయన అనుక్షణం నీ చెంతనే ఉన్నారు. ఇప్పుడు చెప్పు విజయ, నేను సంపాదించింది గొప్పదా, నువ్వు సంపాదించింది గొప్పదా? నీ చదువు పనికొచ్చిందా, నా చదువు పనికొచ్చిందా? నీది కదా అసలైన సంపాదన. మరి ఏమీ చేతగాని దానివంటూ బాధపడతావేంటి అంటూ భాను దిగులుగా తన సుదీర్ఘమైన మాటలను పూర్తి చేసింది. భాను మాటలు విన్న విజయ్కి కనువిప్పు కలిగింది. మనసు కుదుటపడింది. పశ్చాత్తాపంతో తల్లడిల్లిపోయింది. క్షణిక ఆకర్షణకి గురి అయిన తన బుద్ధి ఎందుకు అలా దారి మళ్ళింది అని దిగులు పడింది. ఒక్కసారి వెనక్కి ఆలోచించింది. అత్తగారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె ఎక్కువ రోజులు బతకదని అందరూ అన్నారు. కానీ తను అనుక్షణం ఆమె పక్కనే ఉంటూ మానసిక ఆలంబన ఇస్తూ 8 ఏళ్లు కాపాడుకోగలిగింది. ఇప్పుడు అత్తగారు కాస్త మామూలు మనిషి అవుతున్నారు. చిన్న చిన్న అడుగులు వేసి నడుస్తున్నారు. ఇదంతా తన సంపాదన కాదా? ఇప్పుడు విజయ మనసు చాలా తేలికపడింది. తాను జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నట్టు తెలుసుకుంది. ఇక ముందు కూడా తన కుటుంబంతో ఇలాగే సంతోషంగా గడుపుతానని నిర్ణయించుకుంది. మనస్ఫూర్తిగా రాణిహారానికి గుడ్ బై చెప్పింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.